ఇండియన్ సినిమా హిస్టరీని షేక్ చేసే రెండు భారీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు షూటింగ్ మోడ్ లో ఉన్నాయి. ఒకటి రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ వారణాసి మూవీ, ఇంకొకటి నితేష్ తివారీ డైరెక్షన్ లో వస్తున్న మన పురాణ కావ్యం రామాయణ మూవీ. ఈ రెండు సినిమాల మధ్య కంపారిజన్ చూస్తుంటే అసలు తగ్గేదలే అన్నట్టుగా అయితే ఉంది. వెల్కమ్ టు సినీ వైబ్ తెలుగు. రామాయణ మూవీ కోసం ఏకంగా 4,000 కోట్లు ఖర్చు చేస్తున్నారంటే అది ఏ రేంజ్ విజువల్ వండర్ కాబోతుందో మనము ఒకసారి అయితే ఊహించుకోవచ్చు. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ ఎస్ రావణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడిగా ఈ కాస్టింగ్ సెటప్ ఒక వైబ్. ఇక మన జక్కన్న వారణాసి మూవీ విషయానికి వస్తే 1300 కోట్లతో సూపర్ స్టార్ మహేష్ బాబుని వరల్డ్ లెవెల్ యాక్షన్ హీరోగా చూపిస్తున్నారు. ప్రియాంక చోప్రా అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి స్టార్స్ ఉండడంతో దీనికి గ్లోబల్ అప్పీల్ మామూలుగా అయితే లేదు. రీసెంట్ గా డాల్బీ సినిమాస్ థియేటర్స్ లో ఈ రెండు సినిమాల టీజర్లు చూసిన ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయితే అయిపోయింది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే రామాయణ 3D ఫార్మాట్ 2D లో వారణాసి విజువల్స్ అద్భుతంగా ఉన్నా కూడా రామాయణ టీజర్ ని 3D లో చూసినప్పుడు కలిగిన ఆ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఒక రేంజ్ ఎక్కువే ఉందనే టాకు. ఆ డెప్త్, ఆ విజువల్ క్వాలిటీ చూసి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయారు. వారణాసి కూడా 3D లో ఉంటే బాగుండు అని చాలా మంది అయితే ఫీల్ అవుతున్నారు. రాజమౌళి గారి బ్రాండ్ ఇమేజ్ వల్ల వారణాసి మూవీకి ఇంటర్నేషనల్ లెవెల్లో విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. కానీ రామాయణ టీజర్ ఇచ్చిన కిక్ చూస్తుంటే టెక్నికల్ స్టాండర్డ్స్ లో ఇది ఏ మాత్రం కూడా తక్కువ కాదని క్లియర్ అయితే అయిపోయింది. 3D ఎక్స్పీరియన్స్ తో రామాయణం ఒక అడుగు ముందుకేసిందని చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. మొత్తానికి ఈ రెండు సినిమాలు కూడా థియేటర్ లోకి వస్తే మాత్రం రికార్డులన్నీ బూడిదే. మరి మన జక్కన్న వారణాసిని కూడా 3D లో అనౌన్స్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేస్తారో లేదో చూడాలి. ఏదేమైనా కూడా ఈ సినిమాలతో ఇండియన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోవడం అయితే ఖాయము. సో గైస్, ఒకవైపు మన జక్కన్న మహేష్ బాబుల గ్లోబల్ అడ్వెంచర్, మరోవైపు భారీ తారాగణంతో వస్తున్న 3D రామాయణ మూవీ. ఈ రెండింటిలో మీరు దేనికోసం ఈగర్ గా అయితే వెయిట్ చేస్తున్నారు? కింద కామెంట్స్ లో మీ ఫేవరెట్ మూవీ పేరును అయితే కామెంట్ చేయండి. లేటెస్ట్ మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.